కూర్చోండి కిందన పర్వాలేదు. ఆ సీట్స్ ఉంటే అడ్జస్ట్ కండి. ఇది మనం ఒక అవగాహన కోసం పెట్టుకున్న మీటింగ్. ఇది అందరిలో కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి నిలబడి అయ్యంగా నిలబ అక్కడ కసోపు అందరు నిలబడి, ఇంకా ఫ్లో నిలబడి. నేను ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరు పెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నాం. మనం ప్రారంభించిన తర్వాత సక్సెస్ కావాలి. మనం ఎందుకు ఈ పర్పస్ ఎందుకు వచ్చాం కూడా 10 మందికి అర్థం కావాలంటే కొంత ప్రశాంతమైన వాతావరణంలో మనం కూర్చొని ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. అందుకే కార్యకర్తలకు వచ్చేవాళ్ళందరికీ చెప్తున్నా, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పి కోరుతున్నా. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను పిలిచింది ఇక్కడ అన్ని జిల్లాల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్. సాగునీటి పైన అవగాహన ఉండే వాళ్ళందరినీ, ప్రత్యేకంగా మీడియా అనేది అవగాహన ఉంటే ప్రజలకు వార్తలు చేరవేయడంలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన సోషల్ మీడియా కూడా. రెండోది, ఎంతోమంది మేధావులు ఇరిగేషన్ పైన ఇంతవరకు పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కానీ, ఆ తర్వాత స్వచ్ఛందంగా రైతులు, రైతు సంఘాలు ఈ సాగునీరు పైన ఉండే శ్రద్ధ పైన చాలామంది ముందుకొచ్చి పనిచేశారు. తరతరాలుగా పనిచేస్తున్నారు. రైతుల్లో అవగాహన కావాలి, ప్రజల్లో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకొక 2 రోజుల్లో నేను మొత్తం రాష్ట్రంలో ఒకసారి అందరినీ కలవడం, ప్రజల్ని చైతన్యవంతులు చేసే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో కూడా మీ అందరి సలహాలు తీసుకున్న తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది రాజకీయ నాయకులు పోరాడారు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఈ ఈస్ట్ గోదావరి జిల్లా ఎక్కడ పోయినా కాటన్ స్టాచ్యూస్ ఉంటాయి. మన దేశస్తుడు కాదు అతను, బ్రిటన్ నుంచి వచ్చాడు. కానీ ఇక్కడ అతను చేసిన పని ఎన్నో వందల సంవత్సరాల ముందు చేసిన పనికి ఇప్పటికి కూడా ఈ ప్రాంతాల్లో ప్రజల్లో అతని పట్ల ఒక ఆరాధన ఉంది, ఒక అభిమానం ఉంది. అందుకే ఎక్కడికక్కడ స్టాచ్యూస్ పెట్టి ఆరాధిస్తున్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారు. దానికి కారణం ఆ రోజు కాటన్ కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్. అంటే ఒక మంచి పని చేసినప్పుడు ప్రజలు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకొక పక్క నాగరికత మీరు ఒకసారి చూస్తే ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడే నాగరికత ప్రారంభమైంది. సముద్రం పక్కనో నదుల పక్కనే ఎక్కువ ప్రోగ్రెస్ కానీ సివిలైజేషన్ కానీ వచ్చిందంటే దానికి కారణం నీళ్ళు అనేటి చాలా ముఖ్యం. ఈస్ట్ గోదావరి జిల్లా, గోదావరి అనగానే మనకు గుర్తొచ్చేది అన్నపూర్ణ. దేశానికి అన్నం పెట్టినటువంటి ప్రాంతం గోదావరి డెల్టా అండ్ కృష్ణా డెల్టా. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఒక విధంగా మనకు లైవ్లీహుడ్ కోసమే కాకుండా దేశానికి కూడా ఫీడ్ చేసిన ప్రాంతం ఇది. అయితే ఈరోజు నా ప్రజెంటేషన్ అంతా కూడా ఆ రోజు గోదావరి డెల్టా వచ్చింది, ధవళేశ్వరం బ్యారేజ్ వచ్చింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టు మనం పూర్తి చేసుకుంటే ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా నీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి కూడా వీలైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈరోజు నేను చేసిన పని మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి. నేను దీనిపైన ఇప్పటికీ 8వ రోజు. అంత మునుపు 3 రోజులు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాంప్రహెన్సివ్ పిక్చర్ ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేశాను.
ఈరోజు నాకు ప్రభుత్వం లేదు, అపోజిషన్లో ఉన్నాం. మీరు మీడియాకైనా కొన్ని ఇన్వెస్టిగేషనో లేకుంటే స్పెషలైజేషన్ డివిజన్స్ ఉంటాయి, కానీ మాకు అవి కూడా లేవు. కానీ మాకుండే వనరులన్నీ కూడబెట్టుకొని ఇవన్నీ మేము తయారు చేసి ప్రజా చైతన్యం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో సమగ్రమైనటువంటి ఇరిగేషన్ సిస్టమ్ కోసం ఒక అవగాహన కల్పించడం కోసం ఈ దేశం, ఈ రాష్ట్రంలో 5 నదులు ఉన్నాయి, ఇంకా ఒక 69 ఉపనదులు ఉన్నాయి. ప్రధాన నదులు మీరు చూస్తే వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా. ఈ 5 నదులుగానే అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. రెండోది, వేరే రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో అన్ని నదులు కూడా సముద్రంలో ఇక్కడే వచ్చి కలుస్తాయి. కృష్ణ ఎక్కడో పుట్టినటువంటి కృష్ణ మహారాష్ట్ర నుంచి ప్రవహించి నేరుగా విజయవాడ తెరిచి కలుస్తుంది. పెన్నా కర్ణాటక బార్డర్లో ఆ ఏరియా అంతా వచ్చి కడాన నెల్లూరులో పోయి సముద్రంలో కలుస్తుంది. గోదావరి మొత్తం మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతం నుంచి వచ్చి నేరుగా గోదావరి ద్వారా రాజమండ్రిలో సముద్రం కలుస్తుంది. నాగావళి, వంశధార రెండు కూడా ఒరిస్సాలో వచ్చే వరద నీళ్ళని తీసుకొని నేరుగా శ్రీకాకుళంకి వచ్చి శ్రీకాకుళం దగ్గర సముద్రంలో కలుస్తుంది. అంటే ఈ 5 నదులు కూడా సముద్రంలో మన రాష్ట్రంలో కలుస్తున్నాయి. రెండోది, మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఒక అనుకూలమైన పరిస్థితి, సముద్ర లెవెల్కి భూముల లెవెల్కి దగ్గర ఎత్తు ఎక్కువ ఉండదు. ఎత్తు పల్లాల్లో సింపుల్ లిఫ్ట్లుగానే పెట్టుకోగలిగితే, లేకుంటే గ్రావిటీ తీసుకపోతే మొత్తం రాష్ట్రానికంతా నీరు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానానికి ఎన్టీ రామారావు గారు శ్రీకారం చుట్టారు. అది ఏ విధంగా చుట్టారంటే, ఆయన ఇది కృష్ణా శ్రీశైలం, ఇది నాగార్జున సాగర్. అప్పట్లో కృష్ణా నీళ్ళన్నీ కూడా నేరుగా నాగార్జునకు వచ్చి ఇక్కడ పులిచెత్తల ద్వారా కిందకి వచ్చేసిన తర్వాత కృష్ణా డెల్టాకే వచ్చేటివి. రాయలసీమకు ఒక్క సుక్క నీళ్ళు ఇవ్వాల. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 1 తెలుగు గంగ, 2 హంద్రీనీవా, నేను వచ్చిన తర్వాత ముచ్చుమర్రి, ఈ 3 నదుల వల్ల మొత్తం అనుసంధానం జరిగింది. ఇక్కడి నుంచి నీళ్ళు వస్తే నిప్పుల వాగుకు వచ్చి కుందు నదికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి పెన్నాలో కలిసిపోతుంది, సోమశిల, కందలేరులో కలిసిపోతుంది. ఇక్కడ కూడా హంద్రీనీవాలో వచ్చి జీడిపల్లికి వచ్చి జీడిపల్లి నుంచి ఒకసారి పెన్నాకి వెళ్తుంది. దాని కింద వస్తే హంద్రీనీవా, చిత్తూరు దాకా నీళ్ళు వస్తాయి. అంటే మొట్టమొదటిసారిగా కృష్ణా పెన్నా నదుల అనుసంధానం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది చరిత్ర. అది కూడా తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. నేను వచ్చిన తర్వాత 1 minute బ్యాక్, నేను వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే, పోలవరం ఇది రైట్ మెయిన్ కెనాల్, ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఈ పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో పట్టిసీమ పెట్టి 120 TMC నీళ్లు ప్రకాశం బ్యారేజ్లో కలిపా. దీంతో ఈ 120 TMC నీళ్లు కృష్ణా డెల్టాలో పొదుపు చేసి శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమకి ఇచ్చా. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 3 నదుల అనుసంధానం జరిగింది. ఫిజికల్గా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి నీళ్లు రాయలసీమకు బెనిఫిట్ వచ్చింది. ఆ 120 TMC గారి నీళ్లు లేకపోయి ఉంటే రాయలసీమ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చేటివి కాదు, ఈ కరువు తీరేది కాదు, ఈ గొడవలు శాశ్వతంగా ఉండేటివి. ఇంకొక పక్కన పైన నాగావళి, దానిపైన వంశధార, హీరా మండలం ద్వారా ఈ 2 నదులు కలిపాం.
ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే నేరుగా వెళ్ళిపోయి నాగావళి కలుస్తుంది. అంటే ఈ 3 నదులు కూడా కలిసిపోతాయి. ఇక్కడ మీరు చూస్తే ఫిజికల్గా నాగార్జున సాగర్ దగ్గర నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే నేరుగా బనకచెర్లకు నీళ్ళు వెళ్తాయి. బనకచెర్లకు నీళ్ళు వెళితే ఇది గేట్వే ఫర్ రాయలసీమ. తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రి నేవా అన్ని నదులు కూడా అన్ని రివర్స్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అంటే మొత్తం సంపూర్ణంగా నదులు అనుసంధానం చేసుకుంటే శ్రీకాకుళంలో వర్షాలు పడి సముద్రంలో పోయే నీళ్లు రాజమండ్రి తేవచ్చు. రాజమండ్రిలో నీళ్లన్నీ సముద్రంలో పోయే నీళ్లు బనకచెర్ల ద్వారా రాయలసీమకి ఇవ్వచ్చు. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకోగలిగితే 5 ఏళ్లు కరువు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు మీరు చూస్తున్నారు వర్షాలు పడలేదు, ఆల్మట్టి ఇంకా నిండలేదు. ఈరోజు ఇక్కడ కూడా చూస్తూ ఉంటే ఎండాకాలం కంటే భయంకరంగా కనపడొస్తూ ఉంది. ఈ వర్షాకాలం మరి కనపడడం లేదు. కానీ మొన్ననే మీరు వర్షం చూస్తే దగ్గర 7 లక్షల నుంచి 8 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఒకే రోజున అంటే 70-80 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. అంటే ఈరోజు ఇక్కడ సముద్రంలోకి వెళ్తున్నాయి. ఇంకో ప్రాంతం నీళ్లు లేకుండా పంటలు లేక మెట్టపైలు కూడా పెట్టలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది సమగ్ర పిక్చర్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ 14-19లో ఎన్ని ఇబ్బందులున్నా 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత 22,000 కోట్లు, 9.63% మేము ఖర్చు పెడితే వీళ్ళు పెట్టింది 2.35. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టులు పడకేశాయి. అవగాహన లేదు, శ్రద్ధ లేదు, సాగునీటి పైన సీత కన్నేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాష్ట్రానికి చాలా తీరని నష్టం జరిగింది. దీని ఫలితం మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేనే ఆ ప్రాజెక్టులు ప్రారంభించాను. కల్వకుర్తి లిఫ్ట్ నేనే ప్రారంభించాను. ఎస్ఎల్బిసి ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. దేవాదులు నేనే ప్రారంభించాను. అదే సమయం ఇక్కడ పుష్కర, చాగలనాడు కూడా ఇక్కడ చేశాం. పక్క జిల్లాలో మీరు చూస్తే మనం ఆ రోజు చూసినప్పుడు 2-3 లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అక్కడ కూడా తీసుకొచ్చాం. అయితే ఈరోజు తెలంగాణలో మీరు చూస్తే ఆంధ్ర కంటే రైస్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. మనకంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. ఆంధ్ర కంటే తెలంగాణలో ఆయకట్టు ఎక్కువ ఉంది. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు నిర్వహించిన పని వల్ల అంత మునుపు బొటాబొట్టినా లేకుంటే ఈక్వల్గా ఉండే 2 ప్రాంతాలు ఈరోజు వ్యత్యాసం బాగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం సాగునీటి సమస్య, రైతాంగ సమస్యలు పట్టించుకోకుండా పోయిన దానివల్ల రైతు పైన వ్యవసాయానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేని పరిస్థితి వస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా నేను పోలవరానికి వస్తున్నా. పోలవరం 41లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ప్రతిపాదించారు. 42లోనే బ్రిటిష్ ప్రభుత్వం అక్టోబర్ 10వ తారీఖున జీఓఎంఎస్ నంబర్ 3704 పీడబ్ల్యూ విడుదల చేశారు. రకరకాల ప్రతిపాదనలు చేశారు. 340 నుంచి 836 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆలోచించారు. అంత సర్ప్లస్ ఉంది ఇక్కడ. ప్రాజెక్టు కోసం 13 ప్రాంతాలని ప్రతిపాదించి ఆఖరికి ఇప్పుడుండే పోలవరం సైటే ఫైనలైజ్ చేశారు. 47-48లో ప్రాజెక్టు విలువ 129 కోట్లు. ఈరోజు మొన్నటి ఎస్టిమేషన్ ప్రకారం 56,000 కోట్లు. రేపు ఎస్టిమేట్ ప్రకారం అది 80,000, 90,000 గాడ్ ఓన్లీ నోస్. అంటే 40 కోట్ల రూపాయలు 128 కోట్ల నుంచి ఆటోమేటిక్గా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఇక్కడ నేను నిన్న చూశాను ఆ ప్రాజెక్ట్కి వెళ్ళి చాలా బాధ కలిగింది, ఎమోషన్గా కూడా డిస్టర్బ్ అయ్యా. దానికి కారణం నేను ఊహించి మొత్తం చేస్తే ఆ ప్రాజెక్టు పైన నిలబడుకొని నేను మాట్లాడినప్పుడు చెప్పాను ఎక్కడ డయాఫామ్ వాల్ వస్తుంది,
అప్పర్ కాఫర్ డ్యామ్ పై నిలబడుకొని దాన్ని చూపిస్తూనే లోయర్ కాఫర్ డ్యామ్ని, పవర్ హౌస్ని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని, గైడ్ బండ్ని ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మంచి ప్రాజెక్ట్ని ఒక దుర్మార్గుడు ఏ విధంగా నిర్వీర్యం చేశాడో ఒక ఎగ్జాంపుల్ అది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దేశంలో ఎక్కడా లేదు ఇంత వాటర్ వచ్చే ప్రాజెక్టు. భారీ గేట్లు, నేషనల్ ప్రాజెక్ట్స్లో ఎక్కడా చేయని విధంగా చాలా స్పీడ్గా పూర్తి నిర్మాణం చేశాం. నదిని దారి మళ్లించి, ఒక విధంగా చెప్పాలి, రివర్ కోర్సును మళ్లించి స్పిల్వేకి తీసుకురావాలి. గిన్నీస్ రికార్డు వచ్చింది. ఒకే రోజున 32,315 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పనులు చేశాం. టెక్నాలజీ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. దేశంలో ఉండే ఇంజనీర్స్ అందరూ కలిసి, ఐఐటీలు కలిసి వాళ్ళ పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే టీడీపీఎంలో 11,537 కోట్లు ఖర్చు పెట్టాం. 72% పూర్తి చేశాం. గిన్నీస్ రికార్డులు వచ్చాయి. కేంద్ర మంత్రులు అప్రిషియేట్ చేశారు. ఎప్పుడూ రాజీ పడలేదు. 45.72 మీటర్లు, 55,548 కోట్లకు ఆమోదం. ఒక పర్యాటక కేంద్రం, అక్కడ ముంపు గ్రామస్తులందరికీ కాలనీల నిర్మాణం, వాళ్ళందరికీ ఆర్ఆర్ఎండ్ ప్యాకేజ్ అవన్నీ కూడా ఇచ్చేసాం. ఆ రోజు అందరూ కూడా ఈ ప్రాజెక్టు పైన ఒక ఆశ కలిగింది. తొందరలో పూర్తవుతుందనే నమ్మకం వచ్చింది. వీళ్ళు వచ్చారు. 4,611 కోట్లు ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఆ రోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు. రాజశేఖర్ రెడ్డి ఏవైతే అప్పచెప్పాడో వర్కులు వాళ్ళు చేయకపోతే అవి క్యాన్సిల్ చేసి కోర్టులో పెండింగ్లు ఉన్నాయి. ఇంకొక పక్క అప్పట్లో రైతులు కోర్టుకు పోయి ప్రాజెక్ట్ సైట్లో పనులు జరగకుండా చేస్తే వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళా విత్డ్రా చేయించి వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి ఇండ్లు గట్టి అన్నీ చేశాం. అన్ని హర్డల్స్ తొలగించేశాం. కానీ ఇక్కడ కట్టాల్సింది ఫౌండేషన్ అంతా అయిపోయిన తర్వాత స్పీడ్ పెంచాలి, తప్పులు చేయకుండా ఉంటే అయిపోయినటివి. అలాంటి చేయలేదు వీళ్ళు. అందుకే ఈరోజు నిపుణులు పీపీఏ అంతా కూడా చీవాట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, 41.15 మీటర్లు కడతానని. నా వల్ల కాదని చేతులు తీశాడు. ఇది కేంద్రం చేయాలంటున్నాడు. కేంద్రం కాకపోతే నువ్వు చేస్తావని ఎవరు చెప్పారు? నిన్ను చేయమని ఎవరు చెప్పారు? నువ్వు చెడగొట్టద్దని చెప్పాం. ఇది కేంద్ర ప్రాజెక్ట్. ఇది వాళ్ళే ఫైనాన్స్ చేస్తారు, వాళ్ళే రీఎంబర్స్ చేస్తారు. మన బాధ్యత ఎలాంటి ఆరోపణలు లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మనం తప్పు చేయకుండా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవాలి. ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోవడంలో ఘోర వైఫల్యం చెందాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నిన్న ఈ మాట అన్నావు, నేను ప్రధానమంత్రి చెప్పా, ఆయన్నే బటన్ నొక్కమన్నా, ఆయన్నే ఇమ్మంటున్నానని చెప్పావు. ఆ రోజు ఎందుకు టెండర్ మార్చావు? ఆ రోజు ఏజెన్సీని మార్చినప్పుడు ప్రధానమంత్రిని అడిగావా నువ్వు? కేంద్రాన్ని అడిగావా నువ్వు? పీపీఏ చెప్తే వద్దని చెప్తే ఈ ప్రాజెక్ట్ ఇబ్బంది పడుతుందని చెప్తే కూడా చూపిస్తాను. వద్దని చెప్పినా వినకుండా వితండవాదంతో పిచ్చితనంతో ముందుకు వెళ్ళావా లేదా? వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఈరోజు మొత్తం డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యామ్ పోయింది. ఎప్పుడవుతుందో తెలియని అగమ్య గోచరానికి వచ్చే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం ఈ చేతగాని ముఖ్యమంత్రి. ఇప్పుడు మాత్రం నా దగ్గర లేదు, నేనేమి చేయలేను, కేంద్రం చేయాలి, వాళ్ళు ఇస్తే మీకు ఇస్తా, లేకుంటే లేదని నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చాడు. నిధులు అడగలేని దైన్యం. ఈరోజు నిషేధ ప్రాంతంగా దీన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. మొత్తం ప్రజల్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉండే 7 మండలాలు, మీకు అది కూడా ఒక హిస్టరీ. ఆ 7 మండలాలు నేనే ఇక్కడికి తీసుకొచ్చా. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక మునిపే ప్రధానమంత్రికి చెప్పి 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఆ పదవి వద్దు అని చెప్తే ఆ రోజు
బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు 7 మండలాలు ఒక ఆర్డినెన్స్ ద్వారా మనకి ఇచ్చారు. దానివల్ల ఇది సాధ్యమైంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, మధ్యలోనే గైడ్ బండ్, ఇది స్పిల్వే. ఈ వాటర్ అంతా తీసుకొని ఈ పక్క వచ్చి స్పిల్వే ద్వారా వెళ్తుంది. ఇక్కడ గైడ్ బండ్, ఈ స్పిల్వే పక్కనే పెట్టి ఒకవేళ వాటర్ ఇక్కడి నుంచి వచ్చినా ఈ వాటర్ డైరెక్ట్గా వస్తే ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ వాటర్ ఈ విధంగా వచ్చేది చేసి గైడ్ బండ్ స్ట్రెంగ్త్ కోసం కట్టారు. నేను ఇక్కడి నుంచి నేను మాట్లాడా ఇదంతా చూపిస్తూ. ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ వస్తుంది. ఈరోజు మీరు చూస్తే వర్షం వచ్చింది. వీళ్ళు చేసిన తప్పుడు పని మీరు ఒకసారి ఆలోచిస్తే 19లో గవర్నమెంట్కి వచ్చారు, తెలుగుదేశం ఓడిపోయాం. వచ్చిన వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు. ఏజెన్సీని మార్చేశాడు, ఆఫీసర్లు మార్చాడు. కనీసం ఒక 6 నెలలు 8 నెలలు ఎవరు లేరు అక్కడ సైట్లో. 2020లో పెద్ద వర్షాలు వచ్చి 22 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ వచ్చినప్పుడు ఈ లోయర్ కాఫర్ డ్యామ్ ఈ పక్క నీళ్లు వచ్చి ఈ స్పిల్వే దగ్గర నుంచి ఇటంతా వచ్చి ఈ నీళ్లు రివర్స్ వచ్చి ఇది ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఈ వాటర్ ఇందులో పోయి సుడిగుండాలు పెట్టింది. ఇక్కడ ఏ పర్పస్ కోసమైతే డయాఫామ్ వాల్ కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నారో అది పోయింది. ఈ నీళ్లన్నీ వచ్చేసి మొత్తం ఈ ప్రాంతం అంతా వచ్చి మొత్తం ఈ ప్రాంతం అంతా సుడిగుండాలు పెట్టి శాండ్ అంతా పైకి తీసేయడం మళ్ళా వెళ్ళిపోవడం జరిగిన దానివల్ల మొత్తం నీటిమయం అయిపోయింది. ఇప్పుడు పైన నుంచి కూడా లీకేజ్ అవుతా ఉంది. అంటే ఈ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినింది, ఈ కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫామ్ వాల్ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు 2020కి జూన్కంతా కూడా అన్ని పనులు పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు నిన్న అతను మాట్లాడిన విధానం 41.15కి రేపు రాబోయే 25కి ఇస్తానంటున్నాడు. ఈయన ఉంటే కదా ఇవ్వడానికి. అప్పటికి అవి కూడా చూస్తే డేట్లు మారస్తాబోతున్నాడు. ఇంత క్రూషియల్ ప్రాజెక్టు గురించి అవగాహన లేని ముఖ్యమంత్రిని ఏమనాలి నాకైతే అర్థం కాల. ఆయనకు అవగాహన లేకపోతే పోయింది, అధికారులకు వదిలిపెట్టుంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు. ఇది చాలా తీరని ద్రోహం మన రాష్ట్రానికి. నెక్స్ట్ ఇవన్నీ కూడా కారణాలు. ఇరిగేషన్ సెక్రటరీకి పీపీఏ రాశారు, ముందు చూపు లేకుండా కాంట్రాక్ట్ని మార్చున్నారు, సరైన సమయంలో పని చేయలేకపోతున్నారు, దీనివల్ల నిర్మాణంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది అని ముందుగానే హెచ్చరించారు. అయినా హెచ్చరికను పట్టించుకోవాలా. నెక్స్ట్ ఇక్కడ ఐఐటి ఎందుకు ఇది పోయిందని అడిగినప్పుడు ఐఐటి హైదరాబాద్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా 14 కారణాల్లో ఒకటి కోవిడ్ వచ్చింది, 13 కారణాలు వైసీపీ వైఫల్యాలే అని చాలా స్పష్టంగా నెంబర్ 38 పేజీలో చాలా స్పష్టంగా కూడా చెప్పారు. అందులో వాళ్ళు చెప్పింది 2020లో వచ్చిన 22 లక్షల క్యూసిక్స్ వరద ప్రవాహానికి డయాఫామ్ వాల్ దెబ్బతినింది. కాఫర్ డ్యామ్ గ్యాపుల్ని సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లనే వరద నీరు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వద్దకెళ్ళి డయాఫామ్ వాల్ దెబ్బతినింది. నేను ఏదైతే చూపించానో అదే వాళ్ళు చెప్పింది. అంటే వాళ్ళు చాలా అంటే ఒక మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ, కేస్ స్టడీ. ఇది మామూలుగా వేరే దేశాల్లో ఉంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మన దేశంలో మాత్రం ఎన్ని తప్పులు చేసినా ఎదురుదాడి చేస్తే మనం దానికి భయపడిపోయి గమ్మున అవుతున్నాం, లేకుంటే సరెండర్ అయిపోయే పరిస్థితికి వస్తున్నాం. కొంతమంది సిగ్గు కూడా లేకుండా సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. మేధావులు ఉన్నారు, గ్రేట్ మేధావులు. నేను అడుగుతున్నా,
ఇంత జరిగితే మీరు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు ఏమనాలా మేధావుల్ని? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా, లేకపోతే మీరు ఇలాంటి మాట్లాడి ఈ రాష్ట్రాన్ని ఇంకా అధపాతాలని తీసుకుపోతారో వాళ్ళే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. నెక్స్ట్, నేను ముందే చెప్పాను, ప్రమాణ స్వీకారం చేసినప్పుడే తీసేశాడు. అదే మరి 1.5 సంవత్సరం ఎవ్వరూ లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఆ 1.5 ఇయర్లో కానీ ఆ కాఫర్ డ్యాముల పైన మట్టేసి నీళ్లు రాకుండా కాపాడుంటే, ఆ గ్యాప్లు ఫిలప్ చేసుంటే ఈ సమస్య వచ్చేది కాదు. నెక్స్ట్, నిర్వాసితుల కోసం తెలుగుదేశం పార్టీ 4,114 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 1,890 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా వీళ్ళు ఖర్చు పెట్టలేకపోయారు. ఈరోజు ఎప్పటికవుతుందో చెప్పలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు 41.15 మాట్లాడినా దానికి కూడా పునరావాసం, RRN ప్యాకేజ్ ఇవ్వాలి, ఇండ్లు కట్టాలి, వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా చూపించాలి. ఆ రోజు ఎంత షార్ట్ సైటెడ్, ఎంత మోసకారినదానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడేమంటున్నాడు, ఇది సెంట్రల్ ప్రాజెక్టు, నేనేమి ఇవ్వలేను అంటున్నాడు. వాళ్ళు ఇస్తే నేను ఇస్తా, కావాలంటే పేరు వాళ్ళే తెచ్చుకోమనండి, బటన్ ఆయన్ని నొక్కమనండి, నాకు సంబంధం లేదంటున్నాడు. సంబంధం లేని వ్యక్తి నేను పట్టిసీమకి 19 లక్షలు ఇస్తే అందరికీ 19 లక్షలు ఇస్తా అన్నాడు. ఆ రోజు ఓట్లు కావాలి, ఈరోజు పని అయిపోయింది. ఇంకొక పక్క 1 ఎకరాకు వాళ్ళ నాన్న ఇచ్చింది తక్కువ ఇచ్చాడంటే దానికి 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పటికి ₹1 ఇవ్వాల. నన్ను అంటున్నాడు, నేను ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు ఇచ్చేది? నువ్వు పోతున్నావు, రేపు ఎల్లుండి అయిపోయింది నీ పని, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిపోయింది. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నా అంటే ఆ విధంగా. ఇంకో పక్క సకల వస్తువుల పునరావాస కాలనీలు కడతానన్నాడు. ఒక్క ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. ఇక్కడ చూడండి మీరు ఎంత దారుణంగా మాట్లాడాడు. పోలవరం బాధితులకు ఎకరాకు 2 లక్షలు ఇవ్వడం అన్యాయం. మరో 2 ఏళ్లు ఓపిక పట్టండి, అప్పుడు పేదల ప్రభుత్వం వస్తుంది. పట్టిసీమ బాధితులకు ఎకరాకు 19 లక్షలు ఇచ్చినట్టుగానే పోలవరం బాధితులకు కూడా ఎకరాకు 19 లక్షలు ఇస్తుంది. ఏమనాలండి? సమాధానం చెప్పనండి. దీనికి సమాధానం చెప్పలేని నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? నేను అబద్ధమన్నా చెప్పానని చెప్పు, లేకపోతే నేను ఇవ్వలేనని చెప్పు. కానీ తప్పించుకొని తిరగడం మాత్రం, ఎదురుదాడి చేయడం మాత్రం జాతి ద్రోహం అవుతుంది. ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్ పోలవరం. ఇది పూర్తయితే 4 లక్షల ఎకరాలు వస్తుంది. కాలువ పొడవు 181.99, అంచనా 4,269 కోట్లు, 23.44 TMC విశాఖపట్నం నగరానికి నీరు, రెండోది తాగునీరు, పరిశ్రమ నీరు ఇవ్వడం 71% పూర్తి చేశాం. ఈరోజు మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా లైనింగ్ 70% పూర్తయింది, ఈడబ్ల్యూఈ 92% పూర్తయింది, కట్టడాలు 60% పూర్తయినాయి. ఈరోజు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టారు. ఎక్కడ కూడా కట్టాల్సిన 214 కట్టడాలు, 50% కనెక్టివిటీ పనులు పెండింగ్ పెట్టేసి ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారు. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ వచ్చే లోపల అటు సైడ్ తెలుగుదేశం పార్టీ పట్టిసీమ పెట్టాం, ఈ సైడ్ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఏలేరులో నీళ్లు లేవు, విశాఖపట్నానికి ప్రాబ్లం ఉంది, దీని ద్వారా మొత్తం నీళ్లు ఇవ్వాలని 1,35,000 ఎకరాలు అనకాపల్లి, నర్సీపట్నం, చౌడవరం, 67,614 ఎకరాల స్థిరీకరణ, ఇవన్నీ పారిశ్రామిక కావాల్సిన నీళ్లు 23 TMC ఇవన్నీ ఇవ్వాలని పురుషోత్తపట్నం నుండి పోలవరం కెనాల్ 10 పంపులు 350 క్యూసెక్స్ పెట్టి, అదే మరి పోలవరం కెనాల్ నుంచి ఏలేరు రిజర్వాయర్కి 8 పంపులు 175 క్యూసెక్స్తో మొత్తం మనం పని ప్రారంభించి పూర్తి చేశాం.
31/7/2018లో పూర్తి చేశాం. 1838 కోట్లు ఖర్చు పెట్టాం. అంచనా 1578 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది ఒక్క 13 కోట్లు. నేను ఇప్పటి నుంచి దీన్ని ఆపరేట్ చేయడంలా ఎన్జీటీ చెప్పారు. ఎవరో మాట్లాడినప్పుడు ఎన్జీటీని కూడా కన్విన్స్ చేయలేక ప్రాజెక్ట్ని గాలికి వదిలిపెట్టి మూతేశారు. ఈరోజు నేను చూస్తున్నా. ఈ ప్రాజెక్టు కానీ పూర్తి చేసుకొని ఉంటే ఏలేరుకి నీళ్లు పోతే 23 టీఎంసీ నీళ్లు 26 టీఎంసీ నీళ్లు ఏలేరులో పెట్టుకోగలిగితే అక్కడి నుంచి కింద నాయకట్టే కాకుండా మిగిలిన సమయం విశాఖపట్నం వరకు పుష్ చేసి ఉంటే ఇప్పటికి విశాఖపట్నం కూడా సస్యశ్యామలం అయ్యేది. మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎలాంటి శ్రద్ధ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం ఇది. నెక్స్ట్, ఇది మళ్ళా మీకు చూపించడం కోసం చేశాం. ఏలేరు రిజర్వాయర్కి నీళ్ళు ఎట్టబోతాయని. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పిక్చర్. నెక్స్ట్, ఏలేరు డెల్టా ఆధునీకరణ 53,017 ఎకరాలు 73.09 కిలోమీటర్ల ఇరిగేషన్ ఛానల్ని ఇంప్రూవ్మెంట్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కోసం 295 కోట్లు ఖర్చు పెట్టాలి. 46 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు 12 కోట్లు ఖర్చు పెట్టి ప్రస్తుతాన్ని పనులు ఆగిపోయినాయి. నెక్స్ట్, గోదావరి డెల్టా ఆధునీకరణ. ఇందులో కూడా మీరు చూస్తే 10,13,000 ఎకరాలకు, ఈస్ట్ గోదావరిలో 4,79,000 ఎకరాలకు చివరి భూములకు నీళ్లు ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే 150 years ముందు ఈ కడ్డాలు ఉన్నాయి. చాలా వరకు రిపేర్లు వచ్చాయని చెప్పి పెట్టాం. 3,360 కోట్లు మొత్తం ప్రాజెక్ట్ అయితే 813 కోట్లు మేము ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 123 crores. 5% పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. మొత్తం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టులో కనబడుస్తుంది. ఇంకొక పక్క గోదావరి ఫ్లడ్ బ్యాంక్స్, దీనికి 851 కోట్ల రూపాయలు అవుతుంది. 236 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు 7 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల మీరు ఒకసారి చూస్తే ఇక్కడ 2022 గోదావరి ఫ్లడ్ బ్యాంకులు పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని జనవనరుల శాఖ చెప్పింది. ఏడాది దాటినా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. జూలై 2023లో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2 వరద హెచ్చరికలు చేశాక ఫ్లడ్ బ్యాంకులపై 8 బలహీన పాయింట్లు ఉన్నాయని కూడా జనవనరుల శాఖ గుర్తించింది. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ కానీ ఇవి చేయకుండా పోతే రేపు ఎక్కడన్నా కానీ బండ్ బ్రీచ్ అయితే ఈ జిల్లాకి ఎంత ప్రమాదం అండి. నేను మొన్నే పోయి చూసి వచ్చాను. ఏదైతే గుండ్లకమ్మ గేటు పోతే 1 కోటి రూపాయలు ఇవ్వలేకపోయారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. మీ ప్రభుత్వం చెప్పినా మేము చేయమని, అడుక్కుంటే ముందు డబ్బులు ఇస్తే అప్పుడు చేస్తామనే కండిషన్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే 1 కోటి రూపాయలు ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 3 రాజధానులు కడతాదంట. వీళ్ళు మాటలు చెప్పేది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయింది. 70 మంది చనిపోయారు. ఆ ప్రాజెక్ట్ ఏమైంది తెలియదు. కనీసం అక్కడ ఇసుక పెట్టింది, మెట్ట పెట్టింది. ఆ ఇసుక మెట్ల కూడా తీయక చతికిల పడ్డారు. వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మిగిలిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ చేసినట్టు చాలా ఉన్నాయి. ఊరికే తోట వెంకటాచలం పుష్కర ఆ రోజు నేను చేసిన ప్రాజెక్ట్ ఇది. 1.85 lakh acres లిఫ్ట్ వల్ల 85 ఎకరాలు మొత్తం ఇది చేయడం. దీన్ని 18 మండలాలు 5,30,000 మందికి త్రాగునీరు 674 కోట్ల అంచనా 140 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది మెయింటెనెన్స్ కోసం 54 కోట్లు. సరైన మెయింటెనెన్స్ కూడా లేదు. ఇంకో పక్క ముసిరిమెల్లి రిజర్వాయర్ 22,316 ఎకరాలు ఆయకట్టు 207 కోట్ల రూపాయల అంచనా. ముసిరిమల్లి రిజర్వాయర్ ద్వారా 22,300 ఎకరాలకు సాగునీరు, అందులో 10,543 ఎకరాలు గిరిజన ప్రాంతం. కాలువ పరిధిలో 26 గ్రామాలకు తాగునీరు కూడా
6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లని చేశాం. వీళ్ళు వచ్చిన తర్వాత 27 లక్షలు ఖర్చు పెట్టి పనులన్నీ మిగిలిపోయి ప్రాజెక్ట్ని మెయింటైన్ చేసే పరిస్థితులు లేరు. ఇది రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడుతుంది. వెంకటనగరం లిఫ్ట్ 34 ఎకరాలు 3 లిఫ్టులతో గోదావరి నీటిని పంపింగ్ స్కీమ్ ద్వారా ఆ రోజు రివైవ్ చేశాం. 4,250 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ, 29,750 ఎకరాలు కొత్త ఆయకట్టు, 124 కోట్ల అంచనా, 12 కోట్లు ఖర్చు పెట్టాం. రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి మొత్తం రివర్స్ చేశారు. ఇప్పుడు పనిచేసే పరిస్థితులు లేరు. భూపతిపాళెం రిజర్వాయర్ 11,526 ఎకరాలు 187 కోట్లు ఎస్టిమేషన్. ఆ రోజు 7 కోట్ల దగ్గర 7,60 లక్షలు ఖర్చు పెడితే వీళ్ళు 1,24,00,000 ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ చేయకుండా వదిలేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ చాగల్నాడు ఎత్తిపోతలు కూడా నేను ఉన్నప్పుడే నెహ్రూ ఇక్కడే ఉన్నాడు, అతను గట్టిగా పట్టుబట్టి అప్పట్లో చేపించారు. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే 97లో తెలుగుదేశం శంకుస్థాపన చేసి 2003లో ప్రారంభించేశాం. 285 టీఎం ఆయకట్టు, 2.85 టీఎంసీలు, 22,000 ఎకరాల ఆయకట్టు, జిల్లాలోని 35 గ్రామాలు కవర్ అవుతుంది. 1,00,000 మంది నీటి సదుపాయం కూడా అవుతుంది. అప్పట్లోనే పూర్తి చేసి మళ్ళా మొన్న కూడా 17 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా చేసే పరిస్థితులు లేరు. ఎప్పుడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్తారు. ఈరోజు మీరు చూస్తే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కరెంటు కూడా ఛార్జీలు కట్టకుండా మెయింటైన్ చేయకుండా అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి. ఒక ప్రాజెక్టు పెట్టడం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టు నిరంతరం మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. దానిపైన ఈ ప్రభుత్వానికి పూర్తిగా శ్రద్ధ లేదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ జిల్లాలో ఉండే ప్రాజెక్ట్స్ ఇవన్నీ నేను పోలవరం మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుని ఇంకా కొన్ని చిన్న చిన్న లిఫ్ట్లు కానీ పెట్టుకోగలిగితే ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో అన్నీ కానీ బాగా దొరికితే హైడ్రోజన్ కూడా ఈ జిల్లాల నుంచి ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. హైడ్రోజన్ అన్నప్పుడు నీళ్లు ఎక్కువ కావాలి. ఇక్కడ నీళ్లు ఎక్కువ ఉన్నాయి. 1 కేజీకి ఒక 9 లీటర్ల నీళ్లు కావాలి. నేను ఎగ్జామిన్ చేస్తున్నా. సోలార్, హైడల్ పంప్డ్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ 3 కానీ హైబ్రిడ్ మోడల్లో తీసుకొస్తే ఇప్పుడుండే పవర్ కాస్ట్లో లేకుంటే పెట్రోల్ డీజిల్ కాస్ట్లో 25-30% తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఇది సాధ్యం. పంప్డ్ ఎనర్జీ అన్నప్పుడు డే టైం సోలార్ వస్తుంది, ఈవినింగ్ టైం విండ్ను బట్టి విండ్ వస్తుంది. గ్యాప్ వచ్చినప్పుడు పంప్డ్ ఎనర్జీ పెట్టుకుంటే అక్కడి నుంచి నీళ్ళన్నీ పైకి పంప్ చేసి మళ్ళా హైడ్రల్ వదిలిపెడితే ఇమీడియట్ గ్రిడ్ కనెక్ట్ అవుతుంది. ఇది వీలైతే నేను ఆలోచించేది ప్రతి నియోజకవర్గంలో 2-3 సబ్స్టేషన్లో డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ పెడితే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నీ గణనీయంగా తగ్గుతాయి. ఇప్పుడు 8 సార్లు పెంచారు. ఎలక్ట్రిసిటీ విషయంలో రిఫార్మ్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవగాహన ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. 14 రూపాయలు సోలార్ ఎనర్జీ ఉంటే దాన్ని ₹99 యూనిట్కి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడో చెప్పాను ₹50 చేస్తుందని. ₹50 వస్తుందన్నా లేకపోతే ₹2 లోపల వచ్చినా మొత్తంగా ఈ 2-3 హైబ్రిడ్ మోడల్లో తీసుకుంటే ఇంకా మీకు ప్రపంచానికి పవర్ సప్లై చేసే బాధ్యత. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున కాస్ట్ తగ్గితే ఇక్కడనే ఉత్పత్తి చేసి ప్రపంచానికి సరఫరా చేసే అవకాశాలు కూడా వస్తాయి భారతదేశానికి. న్యూ ఎనర్జీ పాలసీలు అదే నేను ఆలోచిస్తున్నా. వీళ్ళు పెంచినట్టు ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడో చెప్పాను తెలుగుదేశం పార్టీ తప్పకుండా 5 ఏళ్ళు నేను పెంచలేదు, కరెంటు ఫుల్గా ఇచ్చాం.
మళ్ళీ నేను ఆ రోజు చెప్పిన అవసరమైతే ఒక రోజున కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాను తప్ప పెంచుతానని ఎప్పుడు చెప్పలేదు. భారతదేశానికి అడ్వాంటేజ్ ఉంది. దాన్ని కూడా నేను రేపు ఎల్లుండి ఒక పాలసీ కింద డాక్యుమెంటేషన్ ఇస్తాను. ఈ 3 గాని హైబ్రిడ్ మోడల్లో తీసుకుంటే గణనీయంగా పెట్రోల్, డీజిల్ అంటే అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. ఎక్కడ చూసినా కరెంటే వాడతాం. ఇది కానీ వాడుకోగలిగితే అగ్రికల్చర్, కమర్షియల్, డొమెస్టిక్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ గణనీయంగా మార్పులు వస్తాయి. దానికి శ్రీకారం చుడతాం. నేను ఆ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రి లేకుంటే ఈ సైకో ఏం చేస్తాడో నాకే తెలియడంలా. నిన్న మీరు చూడండి, ఒక ఉదాహరణ. నేను ప్రాజెక్టుల పైన యుద్ధబేరి మోగించాను. ప్రజల్లో అవేర్నెస్ తేవాలని వచ్చాను. నేను చిత్తూరు జిల్లాలో ఎంటర్ అయ్యాను. ఎక్కడా గొడవలు లేవు. ఆ చిత్తూరు జిల్లాలో ఉండే ఒక మంత్రి, ఈ ముఖ్యమంత్రి అనుంగ శిష్యుడు, 8,000 కోట్ల రూపాయలు టెండర్లు ఇచ్చారు. ఇక్కడ 10 కోట్లు 5 కోట్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. అక్కడ ఎంత ఇచ్చారు తెలుసా? 5,000 కోట్ల రూపాయలు గాలేరు నగర్ నుంచి హంద్రినీవాకు కాలువ తీసుకొస్తారంట. హంద్రినీవాకు పైనుంచి నీళ్లు వస్తున్నాయి. గాలేరు నగరికి కూడా అక్కడి నుంచే నీళ్లు రావాలి. ఆ నీళ్లు ఆ పక్క వస్తే కాలువలో వస్తాయి. ఇప్పుడు అడ్డ కాలువ దేనికి? కాంట్రాక్టర్ కోసం, పిఎల్ఆర్ కోసం. అక్కడ నేను పోయి అడిగాను రైతుల్ని. మమ్మల్ని బెదిరించారు, మా భూమిలో పైపులు వేసారు, మాకు ఎంత ఇస్తారో చెప్పరు, అడిగితే కొడతామంటారు, లేకపోతే చప్పుతామంటారు, కాబట్టి మేము మాట్లాడలేదన్నారు. అక్కడి నుంచి ఇంకొకటి ఆవులపల్లి, అక్కడ ఒక రిజర్వాయర్ కడుతున్నారు. దానికి ఏమాత్రం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఆర్ఆర్ఎన్ లేదు, ప్యాకేజ్ లేదు, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ లేదు. బలవంతంగా రైతులు బయట పంపించేశారు. ప్రాజెక్టు ప్రారంభించేశారు. డబ్బులు కూడా డ్రా చేసేశారు. వాళ్ళు ఎన్జిటికి వెళ్ళారు. ఎన్జిటి చాలా స్పష్టంగా చెప్పారు, తప్పు చేశారని 100 కోట్లు ఫైన్ వేశారు. దాంట్లో సుప్రీంకోర్టు పోయింది ప్రభుత్వం. వాళ్ళు కూడా చెప్పారు, మేమేమీ చేయలేము దీంట్లో, మీరు అవసరమైతే 25 కోట్లు కట్టండి, ముందు మళ్ళా కేసు ఇట్టాం, తర్వాత జడ్జిమెంట్ ఇస్తామని. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పుకి ప్రభుత్వం ప్రజల ట్యాక్స్ అని 25 కోట్లు పే చేశారు. నేను వస్తామంటే ఈ విషయాలు నేను ఎక్స్పోజ్ చేస్తానని ఒక మంత్రి, ఆ మంత్రి ఇంట్లో ఒక ఎంపీ, ఇంకొక ఎమ్మెల్యే, తమ్ముడు ఎమ్మెల్యే, వీళ్ళ దౌర్జన్యాలన్నీ చేస్తూ నేను వచ్చి ఎక్స్పోజ్ చేస్తున్నానంటే మా మీద దాడి చేసి 172 మంది పైన కేసులు పెట్టారు. ఇప్పుడు పీడీ యాక్ట్ పెట్టేస్తారంట. అంటే ఆ జిల్లాలో ఉండకూడదు, రేపటి నేను కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు కాబట్టి నా మీద కూడా ఒక పీడీ యాక్ట్ పెట్టి లోపల పడేసి లేకుంటే రాష్ట్ర బహిష్కరణ చేసేస్తారు. ఏంటా ఇది? ఏంటి అరాచకాలు? మీ అవినీతిని క్వశ్చన్ చేస్తే అరాచకాలు చేస్తారా మీరు? అంటే పోరాడవలసిన అవసరం లేదని అడుగుతున్నా. ఇలాంటివన్నీ చేసే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎన్ని చేసినా తెలుగుదేశం పార్టీ భయపడం, వీళ్ళని ఇంటికి పంపించే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. రాష్ట్రానికి కాపాడుకోవాలంటే ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పెద్ద మనిషి చెప్పాడు, ఒకసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. ప్రాజెక్టును స్టార్ట్ చేశాం కరెక్ట్గా. చంద్రబాబు కరెక్ట్గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అంతేగాని అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఈ క్రెడిబిలిటీ అన్నది
మనం చేసే పనుల వల్ల ఈ క్రెడిబిలిటీ అన్నది మనిషికి వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంతవరకు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, 18 నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లో ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. షెడ్యూల్ ప్రకారం 2021 డిసెంబర్కి పోలవరం పూర్తి కావాలి, తప్పకుండా పూర్తవుతుంది. పర్సెంట్ అర% తొందరించకన్నా ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎందుకు తొందర? 2021 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తామన్నా. ఎవరు చెప్పేవాళ్ళు బ్రదర్. మళ్ళీ నేను చాలా సందర్భాల్లో నేను విజయవాడలో మా ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడు కూడా చెప్పాను సార్, మరొక్కసారి మీ ద్వారా చెప్తున్నాను, మీకు అందరికి కూడా చెప్తున్నాను, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది? తొందరలో పూర్తి చేస్తాం, బాగానే ఉంది. యూ కెనాట్ సే డేట్ అన్నా. ఎవరు చెప్పేవాళ్ళు బ్రదర్. మళ్ళీ నేను చాలా సందర్భాల్లో నేను విజయవాడలో మా ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడు కూడా చెప్పాను సార్, మరొక్కసారి మీ ద్వారా చెప్తున్నాను, మీకు అందరికి కూడా చెప్తున్నాను, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నాం. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది? తొందరలో పూర్తి చేస్తాం, బాగానే ఉంది. యూ కెనాట్ సే డేట్, యూ కెనాట్ సే ఇయర్. ఏం చేయాలి? వీళ్ళకి మంచి ఒక జైలు కట్టి అందులో ఒక మ్యూజియం పెట్టి ప్రజలకు ఎగ్జిబిషన్ పెట్టాలి, ఒక జూ పెట్టి ఎగ్జిబిషన్లో పెట్టాలి వీళ్ళందరినీ. ఇలాంటి నాయకులు ఉండడం మన దురదృష్టం. ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఒక అవగాహన కోసం పెట్టాను. ఎందుకంటే భవిష్యత్తులో పోలవరం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి మనకు. ఈ పోలవరం పూర్తి చేసుకుంటే వ్యవసాయమే కాకుండా నేను ఇంతవరకు చెప్పినట్టు హైడ్రోజన్ ఇండియాకు పెద్ద, నేను ఒక 5 పాలసీస్తో తొందరలో ప్రజల దగ్గరికి వస్తాను. మళ్ళా ఈ దేశం 25 ఏళ్ల ముందు నేను ఆలోచించినప్పుడు, నేను విజన్ 2020 తయారు చేసినప్పుడు అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ని మీరు చూశారు, ఐటీని మీరు చూశారు, ఇండియన్స్ ప్రపంచం అంతా ఏ విధంగా ముందుకు పోయారో మీరు చూశారు. అందులో 30% తెలుగు వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు, ప్రపంచం అంతా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ విజన్. ఇప్పుడు నేను ఇచ్చేది 2047కి ఇండియా అండ్ ఇండియన్స్ నెంబర్ 1గా ఉంటాం. దానికి కారణం ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీని మన వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం. మూడోది, అదే సమయంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశంగా భారతదేశం రావడం. ఈ 3 వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే 5 పాలసీల వల్ల 2047కి అంటే 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ రోజున తర్వాత ఇండియా ప్రపంచంలో ఒక 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలకు మునుపు బానిసత్వం, 100 సంవత్సరాల తర్వాత ప్రపంచాన్నే పరిపాలించే శక్తివంతమైన దేశంగా భారతదేశం తయారవుతుంది, భారతీయులు తయారవుతారు. అది నా కళ. దాంట్లో 30% తెలుగు వాళ్ళు ఉండాలనేది నా కోరిక. ఇప్పుడు జూయిష్ మాట్లాడుతున్నాం, రేపు రాబోయే రోజుల్లో మనం తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు ఓన్లీ బాధ అంతా ఏంటంటే హైదరాబాద్ సెట్ అయ్యింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఇది చేసుకోకుండా. ఇక్కడి నుంచి బయట పోయిన వాళ్ళు సెట్ అయిపోయారు, వాళ్ళకు కూడా తిరుగులేదు. కానీ దురదృష్టం ఈ గడ్డపై నుండి ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకే దురదృష్టం. ఎవడన్నా మాట్లాడితే వాడి ఆస్తి వాడికి లేదు. వైజాగ్ ఎంపీగా తమ్ముడు ఇక్కడ ఎమ్మెల్యే కూడా చూసారు రాజమండ్రిలో, లేకపోతే మీ యొక్క పోర్టు చూశారు. మెడ మీద కత్తి పెట్టి ఆస్తి రాసిస్తావా లేదా అంటే ప్రాణం ఉంటే బలుసాగు తిని బతకచ్చని రాసి పారిపోతున్నారు. చెప్పవా అంటే కూడా చెప్పడం లేదు. వచ్చి చెప్పవా ఏంటి నీకు భయం అంటే
ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పడానికి కూడా సందేహించే పరిస్థితికి వచ్చారంటే అది రాష్ట్రంలో ఉండే పరిస్థితి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మేము పోరాడుతున్నాం కాబట్టి మార్నింగ్ కూడా నాకు 2 hours అయింది. ఎవడు కనపడిస్తే వాడిని అరెస్ట్ చేస్తారు, వాడు ఇంట్లో ఉంటే వాడిని అరెస్ట్ చేస్తారు, మీటింగ్ రాకపోయినా అరెస్ట్ చేస్తారు. నేను వచ్చే దారిలోకి రాకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అంటే 307 అటెంప్ట్ టు మర్డర్. అంటే అధికారం ఉందని ఇష్టానుసారంగా, నేను అందుకే నిన్న మొన్న కూడా చెప్పాను, పోలీసుల్ని పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేస్తున్నారు. ఇది రాయలసీమ స్టైల్ ఆఫ్ క్రిమినలైజేషన్. నేరస్తులు చేసే పనుల్లో ఇది ఒక భాగం. నేరాలు ఘోరాలు వాళ్ళు చేస్తూనే ఇప్పుడు పోలీసులు కూడా ఇన్వాల్వ్ చేస్తే నేరుగా వాళ్ళు మనల్ని ఫేస్ చేయలేరు కాబట్టి, ప్రజలను ఫేస్ చేయలేరు కాబట్టి పోలీసుల ద్వారా అణగదొక్కాలని, ఒకవేళ ఎవడన్నా బయట వచ్చినా వాడి మీద కేసు పెడితే వాడు భయపడిపోతాడు. అదే జరుగుతూ ఉంది. పర్వాలేదు, విల్ ఫేస్ ఇట్. నా దృఢ సంకల్పాన్ని ఎవడు అడ్డుకోలేడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, కాపాడుకుని తీరుతాం. ఈ ద్రోహులను తెలియజేసుకుంటూ ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ మైక్ సార్, పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ఎందుకు కారణం ఏంటి? మీ వలన కారణం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎవరి వలన ఈ ప్రాజెక్ట్ కారణమో? మీరు అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇంకా ఎన్ని కోట్లు అవసరం ఉన్నది మనకి? ఓకే అమ్మా, నువ్వు ఏ పేపర్ అమ్మా? ఎన్టీవీ. నేను అడుగుతున్నా, ఎన్టీవీ కదా, నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కదా, నన్ను అడిగావు కదా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాను కదా, చూసావు కదా, నువ్వు అడగచ్చు నా కోసం. ఫస్ట్ నేను అడిగేది డోంట్ మిస్టేక్ మీ, నువ్వు ఈ రాష్ట్రంలో పుట్టావు కదా, నీ పిల్లలు ఇక్కడే బతకాలి కదా. బతకాలంటే ఇంత దుర్మార్గం చేసిన వాటిపైన నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ మేనేజ్మెంట్ అనుమతించదు. నాకు తెలుసు అది. నీ మేనేజ్మెంట్ అనుమతించదు, నీ ఆత్మహత్య, నీ కాన్స్టిట్యూషన్. దట్ ఈజ్ మై వరీ. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినంత వరకు సమాజం బాగుపడదు. నా బాధ, నా ఆవేదన ఇది. వాస్తవాన్ని వాస్తవం అని చెప్పలేని పరిస్థితిలో మీడియా వచ్చేసారు. మీరు డివైడ్ అయిపోయారు, లేకుంటే కావాలని మ్యానిపులేట్ చేసేసారు. అదే నా బాధ. ఈ ప్రాజెక్టును సర్వనాశనం చేసిన వాడిని ఏమనాలో ఏం చేయాలో చెప్పకుండా ఎప్పుడు చేస్తారు చెప్పండి సార్? మీరు వస్తాను అయిపోతుంది. 72% చేసిన వాడిని మళ్ళా ఈ ప్రాజెక్ట్ని ప్రాణ సమానంగా చూసుకున్నా పూర్తి చేస్తా. అది ఎప్పుడు పూర్తి చేస్తా అనేది అందరూ కూర్చొని అధికారులని, స్టేక్ హోల్డర్స్ అందరూ కూర్చొని వాళ్ళు ఇచ్చే సమాచారం కూడా తీసుకొని టార్గెట్స్ ఇచ్చి పూర్తి చేస్తా. అది మేనేజ్మెంట్, అది అడ్మినిస్ట్రేషన్. నేను ఇప్పుడు చెప్తే గాలి పొగులు అవుతాయి. ఏదో అపోజిషన్లో చెప్తే రాజకీయం కోసం చెప్పాడంటారు. కాదు, నేను రేపు రాబోయే రోజుల్లో క్లియర్ కట్గా అటు కేంద్రంతో మాట్లాడాలి, డబ్బులు వాళ్ళు ఇవ్వాలి, ఆ డబ్బులు వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్ అది, ఆ డబ్బులు తీసుకుంటాం. ఎప్పుడు పూర్తి చేయాలో నేనే ఉంటే 2020 జూన్కే నీళ్ళు ఇచ్చేవాడిని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు మీకు గట్టిగా చెప్తున్నానంటే కొంచెం రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి అర్థం కావాలి. బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్రను రాస్తే మీరు సపోర్ట్ చేసే మీడియా ఉందంటే రాష్ట్రంలో ఏమనాలి? వెళ్ళి ఏమైంది? ఈరోజు ఏమైంది మీరు చూస్తున్నారు కదా. ఎన్ని ట్విస్టుల పైన ట్విస్టులు. నిన్న మమ్మలు కొట్టి నా మీద దాడికి వచ్చి ఎక్కడ లేని విధంగా బంధుకాలు ఇస్తే దాన్ని కూడా మీరు సమర్థించే పరిస్థితులు ఉంటే మిమ్మల్ని ఏమనాలి? ఒకటే మార్గం దీనికి, ప్రజలు తిరుగుబాటు చేయాలి. ఎక్కడికక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ద్రోహం కానీ దాడులు ప్రజాస్వామ్యంలో ఏంటండి? ప్రతి ఒక్కరు జవాబుదారితనం, మీడియా కూడా జవాబుదారితనం ఉండాలి. తప్పుడు మీడియా ఉంటే చదవడం మానేయాలి. అప్పుడే వాళ్ళకు ఆదరణ పోతుంది.
రాసి తగ్గిచ్చేస్తారు. అలాంటివి రాకుండా మనం కూడా మా కులం వాడో, మా మతం వాడో, మా ఊరోడో నాకు డబ్బులు ఇచ్చాడు నేను కూడా చేస్తానంటే ఈ దేశం బాగుపడదు. ఏంటా నేను ఎందుకు కష్టపడాలి? నాకు ముఖ్యమంత్రి పదవి కావాలన్నా? నాకేం ముఖ్యమంత్రి పదవి అవసరం, 14 ఏళ్ళు ఉన్నా. ఇప్పుడు వస్తే మళ్ళా ముఖ్యమంత్రి అది కాదు. ఈ రాష్ట్రం నాశనం అవుతా ఉంటే చూస్తూ గమనుంటే నాకు ఒక మనస్సు ఉంది, నాకు ఒక కాన్షియస్ ఉంది. నా జీవితాంతం నేను బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే 40 ఏళ్లు గౌరవించిన ప్రజలకు న్యాయం చేయలేకపోయాను, దుర్మార్గుల బారి నుండి కాపాడలేకపోయానంటే అది నా జీవితాంతం నన్ను దహించి వేస్తున్న ఉద్దేశంతోనే ఈ పోరాటం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అర్థం చేసుకోవడానికి కొంతమందికి టైం పట్టొచ్చు, కొంతమందికి నేను రీచ్ కాలేకపోవచ్చు. నా ప్రయత్నం అది. 10 రోజుల నుంచి రోజుకు 350 కిలోమీటర్లు, కొన్ని రోజులు 250 కిలోమీటర్లు తిరుగుతున్నా. దేనికోసరం? ఈ రాష్ట్రం కోసం. కాబట్టి మీరు కూడా ఇక్కడే మేధావులు కానీ, ఇక్కడే కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ, లేకపోతే ఇంటలెక్చువల్స్ కానీ అందరూ ఆలోచించండి. రాష్ట్రం ముఖ్యం. సార్ నేను 7 కిలోమీటర్కి హెలికాప్టర్ ఎక్కాడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు, ఇప్పుడు పరదాలు ఇప్పేసి తిరుగుతున్నాడు. ఎందుకంటే ఫోటో కోసం. అది కూడా సార్ మీరు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆ సమయంలో అక్కడ మీరు లోయర్ డ్యామ్, కాఫర్ డ్యామ్ డ్యామేజ్ అని చూపించారు. అక్కడ ప్రస్తుతం అక్కడ పనులు ఏమైనా చేస్తున్నారా? తర్వాత నిర్వాసితుల విషయంలో పూర్తిగా నరకేతను అనుభవిస్తున్నారు. 7 మండలాలు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి రాబోయే ప్రభుత్వంలో మీరు ఎటువంటి చర్యలు చేపడతారు? అదే మా నేను గిల్టీగా ఫీల్ అవుతున్నా. ఎందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నానంటే ఆ 7 మండలాలు వస్తేనే పోలవరం పూర్తవుతుందని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ సమావేశాలకు ముందే ఆర్డినెన్స్ ద్వారా 7 మండలం మనం కలిపా. అంటే మీ అందరికంటే ఎక్కువ మోరల్ రెస్పాన్సిబిలిటీ నాకుంది. అది కూడా నాకు దూరదృష్టి అర్థమైంది. అంటే అప్పటికే అనుభవం ఉంది. అనుభవం ఉంది కాబట్టి 2 ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఇంక జీవితంలో ఇది రాదు కాబట్టి నేను ఆ రోజు ప్రధానమంత్రిని గట్టిగా అడిగితే, కేంద్రం అడిగితే ఇచ్చారు, వచ్చాం. నిన్న నేను చూపించాను. అక్కడ ఏ పనులు కావడం లేదు, రాళ్లు కొడుతున్నారు. ఎందుకు తెలుసా? రాళ్లన్నీ రేపు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వస్తే ఆ రాళ్లు కావాలి కాబట్టి అవన్నీ కొట్టుకుంటూ కూర్చున్నారు. అక్కడ ఏ పని కావడం లేదు. ఇవన్నీ అయితేనే ఆ రాళ్లు ఉపయోగపడతాయి. నేను ఎందుకే చెప్పాను, మీకు ముందు కూడా చెప్పాను, తప్పకుండా వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం పెట్టి ఆ నిర్దిష్టమైన టైం ప్రకారం పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తుంది. ఇదే కాదు, అనుసంధానం కూడా జరగాలి. అక్కడి నుంచి ఒక పద్ధతి ప్రకారం తక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అవి చేసుకుంటూ ముందుకెళ్తాం. చంద్రబాబు గారు, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకునే ప్రాధాన్యత ప్రాజెక్టులు ఏంటి, ప్రయారిటీ ప్రాజెక్టులు ఏంటి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? మీ 5 ఏళ్లలో, మీరు అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు, మీరు చెప్తున్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఎలాంటి కార్యాచరణ చేపడతారు? 10 లక్షల కోట్ల అప్పు ఉంది. నెంబర్ 1, ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది, అప్పులు గణనీయంగా పెరిగిపోయినాయి, భవిష్యత్తులో కూడా అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది, బ్రాండ్ కూడా పడిపోయింది. మళ్ళీ మీరందరూ అనుకుంటున్నారు మీరు వస్తానే కాన్ఫిడెన్స్ వస్తుందని. ఒక సైతాన్ ఇక్కడ ఉన్నాడంటే వచ్చేవాళ్ళు కూడా 3 సార్లు ఆలోచిస్తారు. మళ్ళీ ఈ సైతాన్ ఉంటాడే కదా ఇక్కడే, రాదా ఈ ఆలోచన ఎవరికైనా? ఎవరన్నా ఒక ఊరుంది, ఆ ఊరిలో దొంగలు ఉంటారు. ఆ ఊర్లో ఎవరైనా పిల్లనిస్తారా? ఆ ఊర్లో పిల్లని ఎవరన్నా చేసుకుంటారా? కారణం ఏంటి? సింపుల్ కదా, ఆ బ్రాండ్. ఆ ఊరనంగానే చెడ్డ పేరుంది. కానీ అందుకే మనం ఏం చేస్తాం, పెళ్లి చేసుకోవాలంటే 3 తరాలు 4 తరాలు చరిత్ర కూడా ఒకసారి చూసుకుంటాం. కానీ అసలు దొంగకు ఓటు వేసామంటే దాన్ని ఏమనాలి? మనం తెలుసు మనకు. నేను చెప్పాను, ఒకసారి ఓటు అంటున్నారు, ఒకసారి నీ కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొడుతుంది. షాక్ కొట్టడం కాదు, మళ్ళా బతకరని చెప్పాను. కానీ వేసారు, సరే అయిపోయింది అదంతా. కానీ నేనేమంటానంటే డెఫినెట్గా పూర్తి చేసుకోవాలి.
ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రానికి ఒక అండ. కొన్ని చిన్న ఖర్చు పెడితే ఇమీడియట్గా పనులు అయిపోతాయి. వనరులు సమీకరించుకోవడం నెంబర్ 1 పని. రెండోది ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం. మనం అనుకున్నట్టు అయి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో 100% పూర్తి అయిపోయేవి. ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇచ్చేసేవాళ్ళం. కానీ ఇంకొంచెం టైం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 192 ప్రాజెక్టులు క్యాన్సిల్ చేశాడు, ప్రీ క్లోజర్. అది కూడా తప్పు. ఎప్పుడు మొన్న రేట్లు ఇవి, ఇప్పుడు క్లోజ్ చేశారు. ఇది డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. నేను ఇప్పుడే చెప్పాను, పోలవరం 56,000 కోట్లు, ఒక ల్యాండ్ ఎక్విజిషన్ R&R అండ్ ఆల్సో సెటిల్మెంట్ మొత్తం వాడికి ఇచ్చే ఇవి కూడా సెటిల్మెంట్ హౌసింగ్ కానీ ఇవన్నీ కట్టడానికి 26,000 నుంచి 30,000 కోట్లు అవుతుంది. ప్రస్తుతం 26,000 కోట్లు అవుతుంది ప్రాజెక్ట్ కాకుండా. ఇలాంటివన్నీ ఉన్నాయి. నాకు ఎంత రిసోర్స్ వస్తాయి అన్నీ చూసుకొని ఒక పక్క వెల్ఫేర్ కూడా ఇవ్వాలి, బ్యాలెన్సింగ్ కూడా ఉండాలి, మళ్ళా సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టిస్తూనే ఇవన్నీ చేసి ఫైనలైజ్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్తే థియరీ అవుతుంది, అది ఏదో మాటలు అవుతాయి. మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. క్లియర్ కట్గా అనలైజ్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. ఇరిగేషన్ కూడా ఒక సిస్టమేటిక్ ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం తొందరలో. సార్, రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు ఏదైతే ఉందో దానికోసం మీరు 5 ఏళ్లుగా ఢిల్లీ ఎన్నోసార్లు తిరిగారు. రీసెంట్గా ఒక్కసారిగా 10,500 కోట్లు విడతల వారీగా ఇవ్వాల్సింది ఒకేసారి ఇచ్చేసింది. అంటే రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న దృష్టి ఏంటంటారు? ఏ దృష్టినా డబ్బులు వచ్చాయి, కానీ దుర్మార్గుడి చేతిలోకి వచ్చాయి. కాబట్టి మనం డబ్బులు వచ్చాయి కానీ ఆ డబ్బులు ఏమైనాయో లెక్క పెట్టుకోవాలని పరిస్థితి వస్తుంది. జవాబుదారితనం రాలేదు. సిఏజీ కూడా చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ స్పెషల్ స్టేటస్ రాలేదు, కడపలో స్టీల్ ప్లాంట్ రాలేదు, లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉండే విభజన చట్టంలో ఉండే విషయాలన్నీ పరిష్కారం కాలేదు. రైల్వే వ్యాగన్ జోన్ విశాఖపట్నం రాలేదు. చాలా ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. రాజధాని దెబ్బతినింది. అన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేంద్రం కూడా ఏదైతే మనకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర డబ్బులను కూడా సద్వినియోగం చేసుకొని ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. నరేగా 90-10%, అగ్రికల్చర్లో మోడర్నైజేషన్కి 50-60% సబ్సిడీ ఇస్తారు. అగ్రికల్చర్లో మైక్రో ఇరిగేషన్కి ఇస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఒక్క పైసా తీసుకోలేదు. దానికి కారణం దానికి మ్యాచింగ్ పెట్టాలి. వాళ్ళు 50 ఇస్తే మనం 50 ఇవ్వాలి. వాళ్ళు బిగినింగ్లో 50% ఇస్తే వీళ్ళు వేరే దానికి వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మీ 50% ఇవ్వండి, మేము 50% ఇస్తాం, సెపరేట్ అకౌంట్లో ఖర్చు పెడతామని. అప్పటి నుంచి ఇవ్వడం మానేశారు. ఈ విధంగా మనకు వచ్చే వనరులు కూడా తగ్గిపోయినాయి. దీనివల్ల అభివృద్ధి తగ్గిపోయింది. దీనివల్ల ఆదాయం తగ్గిపోతుంది. చాలా సమస్యలు వస్తాయి. ఇవన్నీ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం రాష్ట్రానికి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను, మనస్ఫూర్తిగా అభినందిస్తాను. దాంట్లో సెకండ్ థాటే లేదు. ఎవరు అధికారంలో ఉన్నా. సార్ సార్ విలీన మండలాలని మీరు ఎంతో లక్ష్యంతో ఏపీలోకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం వైసీపీ పాలన వల్ల మళ్ళీ మేము తెలంగాణలోకి వెళ్ళిపోతాము. కనీసం నేను జగన్ వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు కూడా ఏం లేదు, చాలా నరకయాత్ర అనుభవిస్తున్నాం. మా పరిస్థితి ఏంటంటున్నారు, ఏమంటారు సార్? ఒక బాధ, ఒక విశ్వసనీయత. మీరు అన్నట్టు వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఆ త్యాగం ఏంటి? తరతరాలుగా వాళ్ళకు వచ్చిన భూములన్నీ సరెండర్ చేసి వాళ్ళు ఊర్లే వదిలిపెట్టి వేరే ఊరికి పోవడానికి సిద్ధపడ్డారు. అలాంటి వారిని ముంపు వచ్చినప్పుడు చూడవలసిన విధానం. ముఖ్యమంత్రి అంటున్నాడు, నేను 7 రోజులు
కలెక్టర్కి వదిలిపెట్టా, అన్నీ ఇప్పుడు చేసేశారు కాబట్టి నేను వచ్చానన్న వ్యక్తి నేరుగా బెనిఫిషియరీస్ కలవకుండా రిహార్సల్స్ ఒక 5 మంది తీసుకురావడం, బ్రహ్మాండంగా చేశారు, సెలెక్టెడ్ బ్రహ్మాండంగా చేశారు అని డంపింగ్ డబ్బా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వాస్తవ పరిస్థితులు ఏంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, హర్ట్ అవుతున్నారు. ఏంటి మా కర్మ? ఈరోజు మేము తెలంగాణలో ఉంటే ఇంకా బెటర్గా ఉండేది కదా, మేము ఇక్కడికి వచ్చాం, రోడ్లు లేవు, నీళ్లు లేవు, మాకు నష్టపరిహారం లేదు అనేది బాధ ఉంది. కానీ అందుకని నేను చెప్పాను, నాకు బాధ్యత ఉంది, ప్రత్యేకమైన జిల్లా చేసి ఈ బాధితుల్ని పూర్తిగా నిర్వాసితులను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. రాష్ట్రానికి కోసం త్యాగం చేసిన వారిని ఆదుకోవడం మన బాధ్యత. అందులో వాళ్ళందరూ కూడా గిరిజనుల మెజారిటీ ఉంటారు, అంతా పేదవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అన్యాయం చేయడం మంచిది కాదు. డెఫినెట్గా చేస్తాం, విల్ కరెక్ట్ ఇట్. 6 నెలల తర్వాత వాళ్ళందరికీ హామీ ఇస్తున్న ఈ మీటింగ్ ద్వారా 2 సార్లు వరదలు వస్తే, ఎప్పుడు వరదలు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు అందించాం కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. భవిష్యత్తులో 100% వాళ్ళకి అండగా ఉంటాను. వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, వాళ్ళు ఆదుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ టైం అవుతుంది. విత్ దిస్ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.